బ్రహ్మముడి. కీర్తన, అమ్మా కావ్య, ఏమైందమ్మా కీర్తనకి? ఉండమ్మా, వచ్చి చెప్తాను. లోపలికి తీసుకెళ్లి పడుకోబెట్టండి. అల్లుడు గారు, అల్లుడు గారు, కీర్తనకి ఏమైంది అల్లుడు గారు? చెప్పండి అల్లుడు గారు. అల్లుడు గారు, ఏమైందని అడిగితే చెప్పరేమిటి? మనం అనుకున్నట్టు కీర్తన పరిస్థితి అంత మామూలుగా లేదత్తయ్య. దాని మనసు చాలా తీవ్రంగా గాయపడింది. తన మెంటల్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. ఏమిటి బాబు మీరనేది? అవునత్తయ్య, పిచ్చి బాగా ముదిరింది. అయితే ఎలా బాగు చేయడం? చాలా కష్టమే. భగవంతుడా, డాక్టర్ చెప్పారు చాలా కష్టమని. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. కావ్య నన్ను చంపేసిందని కీర్తన మనసులో బాగా బలమైన ముద్ర పడిపోయింది. కీర్తన దృష్టిలో నేను చచ్చిపోయాను. అందుకే మనం ఏం చెప్పినా తను నమ్మదట. అయ్యో, ఏమిటి బాబు ఇదంతా? ఆ చిన్న ప్రాణానికి ఇన్ని కష్టాలా? అంతేకాదత్తయ్య, కావ్య మీద పగ పెంచుకుంది. కీర్తన మనసులో కావ్య అంటే కోపం, కసి పేరుకుపోయాయి. డాక్టర్లు చెప్పేదంతా నమ్మకూడదు బాబు. కీర్తన కావ్య గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ అలా ఆలోచించదు. లేదత్తయ్య, ఇవి డాక్టర్ మాటలు కావు. కీర్తన చెప్పింది, నేను విన్నాను. అయ్యో దేవుడా, అల్లుడు గారు, ఇక ఆలస్యం చేయొద్దు. వెంటనే కీర్తనని ఆసుపత్రిలో చేర్పిద్దాం. మీరు చెప్పేది వింటుంటే నాకేదో భయంగా ఉంది. జరగకూడనిది ఏదైనా జరిగితే. నేను అదే ఆలోచిస్తున్నాను. నాకు అదే మంచిదనిపిస్తోంది. ఆ అవసరం లేదు. కీర్తన ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మరి నువ్వు వెళ్తావా? నేనెందుకు వెళ్ళాలి? మరి చేసేదే ఉంది. నేనిక్కడి నుంచి వెళ్ళిపోతే సమస్య పరిష్కారం అవుతుందంటే నేను వెళ్ళడానికి ఆలోచించను. కానీ నేను వెళ్ళినంత మాత్రాన తీరే సమస్య కాదిది. కావ్య, కీర్తనని హాస్పిటల్లో చేర్పించాలట. కనీసం 6 నెలలైనా అక్కడే ట్రీట్మెంట్ తీసుకోవాలట. ప్లీజ్, ఈ విషయంలో ఎవరూ తలదూర్చొద్దు. నాకీ ఒక్క రాత్రి టైం ఇవ్వండి. పొద్దున్నే నేనే ఒక పరిష్కార మార్గం చెప్తాను. ఏమిటమ్మాయి, పెద్ద డాక్టర్లా మాట్లాడుతున్నావు? ఏం చేస్తావేంటి? ఏదో చేస్తాను. మీరు దాని గురించి అంత బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అరే, మేము ఎలా ఊరుకోగలమమ్మా? ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. కావ్యకి ఈ ఇంట్లో సర్వ హక్కులు ఉన్నాయి. తను ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కట్టుబడి ఉండాల్సిందే. పదండి, ఇంకెందుకు? హలో, ఎవరు? నేను మామూలు మనిషిని. కడప కస్తూరి అని నాకు పేరుంది.
కొందరు అక్క అని పిలుస్తారు, మరికొందరు కస్తూరి అని అభిమానంగా పిలుస్తారు. నువ్వు నన్ను పేరు పెట్టి పిలవచ్చు. నీకు అర్హత నేనిస్తున్నాను. ఎంతకీ నాకెందుకు ఫోన్ చేశారు? ఎందుకు చేశానా? నీతో మాట్లాడ్డానికి. ఏం మాట్లాడాలి? నీకు డబ్బు కావాలి, పవర్ కావాలి, అంతేగా? మాట్లాడవే, అవునా కాదా? అవును. డబ్బంటే ఎవడికి చేదు? చూడు కార్తీక్, నాకు డబ్బు పవర్ అంటే చాలా ఇష్టం. నీకు డబ్బంటే ఇష్టం అని చెప్పావుగా, అయితే మా ఇంటికి రా. చెప్పేదేదో స్ట్రైట్ గా చెప్పండి. అబ్బా, ఇప్పుడు కార్తీక్ అనిపించుకున్నావు. నీకు సహాయం చేసి నేను లాభం పొందాలనుకుంటున్నాను. నాకు సాయం చేసి నువ్వు లాభం పొందడం ఏంటి? ఇప్పుడు ఫోన్లో మాట్లాడుకునే విషయాలు కావు. రేపు మా ఇంటికి రా, అన్ని విషయాలు తీరిగ్గా మాట్లాడుకుందాం. ఓకే, వస్తా. రా కార్తీక్.